ఏంద్రా అట్లా డల్లుగున్నావు? నాకు అర్జెంట్గా 50,000 కావాలరా. మన వాళ్ళందరినీ అడిగా, ఎవరి దగ్గర లేవన్నారు. నువ్వు ఎవరిని ఉన్నా ముష్టోళ్ళని అడిగినావు, నన్ను అడిగినావా? అరే నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటారా, అందుకే అడగలేదు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మన దగ్గర పైసలు ఇట్లా ఇట్లా వస్తాయి. ఏమనుకున్నావురా నేనంటే? ఇగో బ్రాండెడ్ కళ్ళద్దాలు, బ్రాండెడ్ బట్టలు. నీకు ఎంత కావాలి? 50,000 కావాలా, 50 లక్షలు కావాలి? చెప్పు. ఎలా రా? వాట్ ఆర్ టాకింగ్. ఇప్పుడు చూడు, నీ ముందే 50,000 సంపాదిస్తాను ఈ యాప్. ఇప్పటికిప్పుడు 50,000 ఎలా సంపాదిస్తారా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారానా? సరే, ఈ ఫోన్లో ఆడ సంపాదించు. ఇంట్లో రాదన్నా. ఎందుకు రాదురా? రాదన్నా అంతే. ఎందుకు రాదో నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పమంటావా? నేను చెప్తాను. డెమో యాప్ అది యాక్చువల్లీ. రే వాడే డెమో యాప్లోనా? చూశారు కదా, బెట్టింగ్ ప్రమోషన్స్లో మీరు చూసేది డెమో యాప్ ద్వారా సంపాదించే డబ్బులు. అది నిజం కాదు. నిజంగా మీరు ఫోన్లో బెట్టింగ్ యాప్ వేసుకుని ఆడితే డబ్బులు పోతాయే తప్ప కానీ మీకు డబ్బులు రావు. నాలా డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఇల్లీగల్ వేలో డబ్బులు సంపాదించండి అని చెప్తారు. దాన్ని మాత్రం నమ్మద్దు. ఎందుకంటే వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి మనిషిని ఎప్పుడప్పుడు కింద పడేస్తాయి. అన్న నేను ఒకటి చెప్తా. చెప్పు. కష్టపడందే ఏది రాదు, కష్టపడం కూడా వచ్చేది ఎన్నటికీ నీలదు. సరిగ్గా చెప్పు. రోల్ అయింది, మళ్ళీ చెప్తా. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చేది ఎన్నటికీ నిలవదు. నేను చెప్తా. చెప్పు. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎస్, సే నో టు బెట్టింగ్ యాప్స్.